అనేక సోర్సెస్ ఫారెన్ న్యూస్ పేపర్స్ కథనం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు కాల్ చేసినా మోడీ గారు రెస్పాండ్ అవ్వలేదంట. ఆ కాల్స్ని అవాయిడ్ చేశారంట. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన విపరీతమైన టారిఫ్లు వేసిందనమాట. దాంతో మన గవర్నమెంట్ కానీ మనకు కానీ ఇప్పుడు నిజంగానే టఫ్ టైం అనమాట. అంటే ఒక ఛాలెంజింగ్ టైం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జాపనీస్ న్యూస్ పేపర్ నిక్కీ ఏషియా ఒక మాట రాసిందనమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ కాల్స్ని అవాయిడ్ చేస్తున్నారని. అదేవిధంగా జర్మన్ న్యూస్ పేపర్ ఎఫ్ఏజెడ్ కూడా సేమ్ ఇలాంటి ఆర్టికల్ రాసింది. ఇండైరెక్ట్గా ఆర్టికల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి మోడీ గారికి కోపం కలిగి ఇచ్చింది అని చెప్పి, దాంతో మోడీ గారు ఆయన కాల్స్ ఎత్తట్లేదని. మనకు తెలుసు లాస్ట్ మంత్లో 25% టారిఫ్స్, ఈ మంత్లో 50%, అంటే 25+25 టోటల్ 50% ఇండియా పైన టారిఫ్స్ వేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనమాట. దాంతో మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే అమెరికాకి ఎగుమతులు చేస్తామో అవి చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. ఇండియా యుఎస్ మధ్య, అంటే ఇండియా అమెరికాకి దాదాపు $86 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. జీటీఆర్ఏ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కథనం ప్రకారం $86 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ కాస్త దాదాపు $40-50 బిలియన్ అవుతాయి. చాలా తగ్గుతాయని చెప్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్ కావచ్చు, జమ్స్, జ్యువెలరీ, స్ట్రింప్, కార్పెట్స్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా పోతాయని చెప్తున్నారు అనమాట. అయితే కొన్ని సెక్టర్స్, ఫార్మా లాంటి సెక్టర్స్కి ఎగ్జామ్స్ని ఇచ్చినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు అనమాట.